ఈ థియేటర్లో ప్రదర్శనలు కాదు, భయంకరమైన రహస్యాలు దాగున్నాయి. ఆ గగురుపాటు కలిగించే కథేంటో చూద్దాం. ఒక ప్రదర్శన వేదిక సమాధిగా మారితే ఎలా ఉంటుందో ఒక జంట తెలుసుకోబోతోంది. అర్ధరాత్రి డ్రైవ్లో ఉన్న అర్జున్ దిశల ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోయింది. వాళ్ల కారు బ్రేక్డౌన్ అయ్యింది. దూరంగా ఒకే ఒక్క వెలుగు, ప్రకాశవంతంగా ఉన్న థియేటర్. సహాయం దొరుకుతుందనే ఆశతో అటువైపు నడిచారు. థియేటర్లోకి వెళ్లారు, అంతే. మళ్లీ కనపడలేదు. వాళ్ల ముందు చాలామందిలాగే వాళ్లూ మాయమయ్యారు. ఈ భయానక కథకు రెండు శక్తులు కారణం. ఒకటి యజమాని అత్యాశ, రెండోది పగతో రగిలే ఆత్మ. ఈ థియేటర్ పునాదుల్లోనే ఓ హత్య, ఓ దొంగతనమున్నాయి. ఆ చీకటి రహస్యం యజమాని రాజందే. చూశారా, కథ మొదలైందే ఇక్కడ. రాజన్ అసలు యజమానిని చంపేసి థియేటర్ను దొంగిలించాడు. సంవత్సరాల తరబడే రాజన్, అతని పనివాడు బాధితుల శవాలను అక్కడే రహస్యంగా పూడ్చిపెట్టేవారు. స్టేజి కింద ఎన్నో రహస్యాలు పాతిపెట్టారు, కాని అవి ఎప్పటికీ అక్కడే ఉండిపోతాయా? రాజన్ కొడుకు సమీర్కి ఈ పాపపు చరిత్ర ఏమీ తెలీదు. అక్కడో పెద్ద ప్రదర్శన ప్లాన్ చేశాడు. అందరూ చూస్తుండగానే ప్రదర్శన మధ్యలో ఆ దాచిన సమాధులు బయటపడ్డాయి. భయంకరమైన నిజం బట్టబయలైంది. ఇక ఆత్మ తన చివరి అంకానికి రంగం సిద్ధం చేసుకుంది. తన పగ తీర్చుకునే సమయమొచ్చేసింది. రాజన్కి దహనమే శిక్షగా మిగిలింది. ఆత్మకి ప్రతీకారమే న్యాయంగా నిలిచింది. ఇదొక భయంకరమైన ముగింపు. రాజన్ కాలిబూడిదయ్యాడు. అతని భార్యకు అదే గతి పట్టింది. ఆత్మ పగ పూర్తిగా తీరింది. ఈ సంఘటనలన్నీ చూసి దర్యాప్తు చేసే పోలీస్ ఇన్స్పెక్టర్కి వెన్నులో వణుకు పుట్టింది. ఇది మామూలు కేసు కాదని అర్థమైంది. వెంటనే కేసు మూసేసి అక్కడి నుండి పారిపోయాడు. అంటే ఒక ప్రదేశం నిజంగా చెడును తనలో దాచుకోగలదా? ఈ థియేటర్ కదా అదే చెప్తోంది.